నిజమే అని ఒక్క నిమిషం అనుకుందాం. మరి సరే కేసీఆర్ అప్పు చేసిండు, ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పు చేసి? ఏం చేసిండు అంటే 200 రూపాయల పెన్షన్ను 2000 రూపాయలు చేసి 46 లక్షల మంది గరీబోళ్ళకు ఆసరాయిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు అప్పు చేసి? 14 లక్షల మంది ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు మేనమామలాగా ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 14 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు చేసి? 15 లక్షల మంది ఆడబిడ్డలకి మగ పిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చి వాళ్లకు పెద్ద దిక్కై నిలబడ్డాడు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద, ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 7 లక్షల మంది పిల్లలకు చదువు చెప్పించిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు చేసి? మీ వికారాబాద్ను దశాబ్దాల మీ కలను జిల్లా చేసి ఎస్పీని, కలెక్టర్ను ఇక్కడ కూర్చోబెట్టిండు కేసీఆర్. అద్భుతమైన కలెక్టరేట్, అద్భుతమైన ఎస్పీ కార్యాలయం కట్టి దశాబ్దాల మీ కళ వికారాబాద్ జిల్లా కావాలన్న కళ నెరవేర్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు చేసి? రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోనే ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే. అట్లాంటిది రంగారెడ్డి జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో లేకపోతే, ఒక్క రంగారెడ్డి జిల్లాలో కాదు, రంగారెడ్డిలో, వికారాబాద్లో, మేడ్చల్లో, మొత్తం 33 జిల్లాల తెలంగాణలో 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు కట్టించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ఇలా డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కల్పించిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కరెంటు ఇయ్యక మీరు సతాయిస్తుంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు, కొత్త ట్రాన్స్ఫారంలు అన్ని పెట్టి 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చిన మొగాడు మొనగాడు కేసీఆర్. మీరు అంధకారంలో ఇడిచిపట్టిపోతే తెలంగాణని, ఆ తెలంగాణను చక్కగా చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 11 సార్లు వేసిన నాయకుడు భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కడు కేసీఆర్. నేను అడుగుతున్నా స్పీకర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, మరి కేసీఆర్ అప్పు చేస్తే ఏం చేసిండు అంటే ఇంకో గంట చెప్తా నేను. గన్ని పథకాలు ఉన్నాయి మనం చేసినాయి. మరి మీరొచ్చి 2.5 ఏళ్ళ 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి, 100 రోజుల్లోనే అటున్న చంద్రుణ్ణి తీసుకొచ్చి ఇటు పెడతా అంటివి. మరి ఏమా? 100 రోజుల్లోనే విద్యా భరోసా కార్డు, 100 రోజుల్లోనే రైతు భరోసా, 100 రోజుల్లోనే మహిళలకు 2,500 ఒక్కలకన్నా ఇచ్చినవా? ఇది ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. నేను అడుగుతున్న స్పీకర్ గారిని, మీరే కదా చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ అని పెట్టి దళిత బంధు కాదు, మేమొస్తే కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, మేము 12 లక్షలు ఇస్తామన్నావు, యాదికున్నదా? ఇంకా అందానికి అంబేద్కర్ గారి పేరు పెట్టిండు, అంబేద్కర్ అభయ హస్తం అని చెప్పి. ఇచ్చినవా 12 పైసలు అనేవనికన్నా? ఇచ్చిండా? వికారాబాద్లో మన స్పెషల్గా ఇచ్చిరేమి? ఇచ్చిర్రా అయ్యలేదా? ఒక్క హామీ అని నిలబెట్టుకున్నాడా? 100 రోజులు, 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఒక్క పనన చేసిండా? ఇలా ముఖ్యమంత్రి గారిని అడిగితే గట్టిగా, ఏమైనా రేవంత్ రెడ్డి ఉన్నావు 3 ఫీట్లు కానీ 30 ఫీట్లో లెక్క మాట్లాడుతీవి, పెద్ద పెద్ద డైలాగులు కొడుతీవి, తీస్మార్ ఖాన్ లెక్క మాట్లాడుతీవి కదా, ఏమైనా మరి 100 రోజులు ఎడవాయంటే ఇప్పుడు కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. ఎంత కండలు తిరిగినోడైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదా 3 నెలల పిల్లలు పుట్టారని? మాకు పెళ్ళిళ్ళు కాలే, మాకు పిల్లలు లేరా? మనకు తెలియదా 9 నెలలకు పిల్లలు పుడతారని? దానికి ముఖ్యమంత్రి చెప్పన్నా? మరి నేను అడుగుతున్న వికారాబాద్లో, అయ్యా స్పీకర్ గారు, ఇక ఆయన చెప్తలేడు, నువ్వన్నా చెప్పు. 3 నెలల పిల్లలు పుట్టారు, సరే ఒప్పుకుంటా, కానీ మరి 30 నెలలకు కూడా పుట్టకపోతే నిన్నేమని విలువాలే? నేనేం అంటలేను సుమా, నేనేం అంటలేను, అడుగుతున్నా గంతే. రేవంత్ రెడ్డి చెప్తలేడు కదా, మరి గడ్డం ప్రసాద్ అన్న చెప్తాడేమో అని అడుగుతున్నా. సిగ్గుండాల మాట్లాడడానికి, ఇంకా సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అప్పులు సొప్పులు అని. అయిపోయింది, మీ టైం అయిపోయింది. శిశుపాలుడు కదా 100 తప్పులు చేసేదాకా ప్రజలు ఎదురు చూసినట్టు కాంగ్రెస్ వాళ్ళ తప్పులు కూడా లెక్క పెడతా ఉన్నారు. టైం దగ్గర పడ్డది, తొందరలోనే కేల్ ఖతం దుకాణం బంద్ అయ్యే రోజు ఎక్కువ దూరం లేదు. ఒక్క మాట నేను మీ అందరికి చెప్తా ఉన్నా, ఒక్క మాట మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా, దయచేసి ఇప్పుడే ఆనంద్ గారు చెప్తున్నారు, అన్నా కేసులు పెడుతున్నారు అన్నా అని. ఎవరి మీద ఎక్కువ కేసులు అవుతాయో
వాళ్ళే పెద్ద లీడర్లు అవుతారు. నేను ముందే చెప్తున్నా, భయపడితే నడవది. కానీ ఒకటి మాత్రం పక్కా, మీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ గారు ఇచ్చిన బాధ్యత, దానిలో భాగంగా నేను చెప్తా ఉన్నా, మళ్ళీ గవర్నమెంట్ వచ్చుడు పక్కా, అందులో ఏం అనుమానం అవసరం లేదు. 2028లో నవంబర్ డిసెంబర్లో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం పక్కా, అందులో ఎవరికే అనుమానం అవసరం లేదు. రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, ప్రసాద్ అన్నకు కూడా తెలుసు. అందుకే అందిన కాడికి దోసుకో అనే స్కీమ్ పెట్టుకొని దోసుకుంటా ఉన్నారు. ఉన్నంతల్నే ఉన్నప్పుడు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పి, అధికారం ఉన్నప్పుడే దోసుకునే కార్యక్రమం పెట్టుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం పక్కా, ఇక్కడున్న పోలీస్ అధికారులకు నేను చెప్తా ఉన్నా, వికారాబాద్లో డ్యూటీ చేయండి, డ్యూటీ చేయండి, కానీ అతి చేయకండి. చేస్తే మాత్రం ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకొని, నేను మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఇద్దరం కలిసి తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మిత్తితో సహా మీకు ఇచ్చే బాధ్యత నాది, మిత్తితో సహా తప్పకుండా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా. దయచేసి అతి చేయకండి. రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రసాద్ అన్న చెప్పిండు కాబట్టి నేనేదో చేస్తా, నడవది. స్పీకర్ పదవి, ముఖ్యమంత్రి పదవి ఊస్టింగ్ అయితే ఈ పక్కా ప్రజలు తలుసుకుంటే 2 పదవులు కూడా ఊసిపోతాయి. జాగ్రత్త అని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడికున్న మా సోదరులను, సోదరిమణులను. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉండే, 10 ఏళ్ళు మరి ఆనాడు మన నెత్తి మీద, మన మెడ మీద కత్తి పెట్టిండు నరేంద్ర మోడీ. మీ దగ్గర దామగుండంలో ఒక నేవీ రేడార్ స్టేషన్ కడతాం, మరి మాకు 2000 ఎకరాలు ఇయ్యాలి వెంటనే అంటే కూడా మనం ఇయ్యలే. ఎందుకు ఇయ్యలే? ఒకటి, వాళ్ళు చేసే పని మంచి పని కాదు. 12 లక్షల చెట్లు కొట్టేస్తున్నాడు. 12 లక్షలు. అది ఎక్కడ? మీ వికారాబాద్ అడవులలో. ఎక్కడనైతే చెట్లుంటేనే ఆ చెట్ల గాలితోనే ఇక్కడ ఈ గాలి మంచిదని చెప్పి ఇక్కడికి మరి టీబీ విశ్వవిద్యాలయం కూడా, టీబీ వైద్యాలయం కూడా ఇక్కడ పెట్టినరో, అట్లాంటి వికారాబాద్లో 12 లక్షల చెట్లు కొట్టేస్తామంటే కేసీఆర్ గారు ఒప్పుకోలే. నేను ఇయ్యా అన్నాడు, ఇయ్యలే. కానీ ఈరోజు దామగుండం రాడార్ కేంద్రం కోసం కేంద్రం ఒక మాట అడగంగానే, బడే బాయ్ ఏక్ బాత్ బోల్ దియే తో छोटे भाई मान गए, दे दिए देने के बाद क्या हुआ? अभी ఒక్క మాట అనగానే రేవంత్ రెడ్డికి మోడీ అంటే భయం. ఎందుకు భయం? మీకు ఎరికే. ఏమైనా గట్టిగా అంటే ఆయన తీసుకుపోయి లోపలేస్తాడు, బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అని భయం ఆయనకు. ఆయన భయం ఆయన పుసుకున్న మొత్తం 2000 ఎకరాలు అప్పచెప్పిండు. అప్పచెప్పి 2900 ఎకరాలు అలా లక్షల చెట్లు కొట్టేస్తున్నారు. ఇక్కడి పర్యావరణ ప్రేమికులు, ఇక్కడ ఉండే స్థానిక నాయకులు మరి వాళ్ళంతా కూడా కొట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, అయ్యా ఇది మంచి పని కాదు, భవిష్యత్ తరాలకు నష్టమవుతుందంటే వినిపించుకుంటోడు లేడు. మూసీ ప్రక్షాళన చేస్తాడట, మూసీని బాగు చేస్తా అంటోడు. మూసీ పుట్టిన కాడ, మూసీ జన్మస్థలంలో 12 లక్షల చెట్లు కొట్టేస్తాడు ఎవడన్నా తెలివి ఉన్నోడు? భవిష్యత్ తరాల మీద ఆలోచన ఉన్నోడు చేసే పనైనా ఆలోచించండి. నది పుట్టిన కాడ మూసీని ఇక్కడ సంపేసి కిందికి పోయి సుందరీకరిస్తా అంటే అది కమిషన్ల కోసం మాత్రమే అన్న విషయం మనకు తెలియదా? ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, ఇందులో పాపం ఒక్క కాంగ్రెస్దే కాదు, బీజేపీది కూడా ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ మూసీకి ఉరివేసే ప్రయత్నం, మీ వికారాబాద్ అడవులకు ఉరేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ విషయం కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటా రెండా? ఎన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు మీ వికారాబాద్కి? ఒక కొత్త కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజ్, ఆయుష్ ఆసుపత్రి, గిరిజన భవన్ ఇవన్నీ కట్టుకున్నాం. ఇప్పుడే ఆనందన్న చెప్పినట్టు 93 కోట్ల రూపాయలతో ఆనాడు 2023లోనే నన్నే పిలిచిండు, నేను సబితమ్మ వచ్చినాం, ఇక్కడ ఆరోగ్యకి కూడా శంకుస్థాపన చేసినాం. అట్లాగే మీకు తెలుసు మీ ప్రాంతానికి చేవెళ్ళకు కానీ, పరిగికి కానీ, తాండూరుకు కానీ, వికారాబాద్ కానీ ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళిచ్చేదానికి కోట్పల్లి మండలంలో దాదాపు 12,000 ఎకరాలకు, బంట్వారంలో 6,000 ఎకరాలకు, దరూరులో 22,000 ఎకరాలకు, మరపల్లిలో 30,000 ఎకరాలకు, మోమిన్పేటలో 18,000 ఎకరాలకు, వికారాబాద్ మండలంలో సుమారు 10,000 ఎకరాలకు మరి